హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కి అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి అన్ని సబ్జెక్టుల పైన. 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్సు వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించి నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఉంది కదా అండి. సో దానికి సంబంధించి ఏ ఉద్యోగానికి ఎంత కట్ ఆఫ్ ఉంది అని చెప్పేసి మనమైతే ప్రతిరోజు ఒక వీడియోలో అయితే చెప్పుకుంటున్నాము. మరి ఈరోజు ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి మరి కట్ ఆఫ్ ఎక్కడి వరకు వచ్చింది, ఎన్ని మార్కులు వచ్చిన వారికి జాబ్ వచ్చిందనే వివరాలు అయితే చూద్దాము ఈ వీడియోలో, ఓకేనా. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చిన్న లైక్ చేయడం మాత్రము మర్చిపోవద్దు. ముందుగా చూసినట్లయితే అనంతపురం డిస్టిక్ అండి, ఓపెన్ కేటగిరీలో 73 హైయెస్ట్ మార్కులు వచ్చాయండి. సో 73 హైయెస్ట్, 60 లోయెస్ట్ మార్కులు అండి, ఓకేనా. అక్కడికే కట్ ఆఫ్ అయిపోయింది ఓపెన్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ వారికి 64 హైయెస్ట్, 63 లోయెస్ట్ మార్కులతో కట్ ఆఫ్ అయిపోయింది. బ్లైండ్నెస్ వారికి 39 మార్కులకే జాబ్ వచ్చిందండి, ఆల్మోస్ట్ 40. హియరింగ్ ఇంపేర్డ్ వారికి 59 మార్కులకు జాబ్ వచ్చింది. బీసీఏ వారికి 61 మార్కులు. బీసీబీ చూసినట్లయితే 66 మార్కులు. బీసీసీ 55 మార్కులకే జాబ్ వచ్చింది. ఇక బీసీడీ చూసినట్లయితే 62 హైయెస్ట్, 58 కట్ ఆఫ్ అయిపోయింది. బీసీఈ చూసినట్లయితే 54 మార్కులకు జాబ్ వచ్చింది. ఎస్సీ వారికి 62.73 62 మార్కులకు జాబ్ వచ్చిందండి. నెక్స్ట్ 60 మార్కులు. లాస్ట్ టైం అయితే నెగిటివ్ మార్కులు లేవండి, నెగిటివ్ మార్కులు అయితే లేవు. నేను లాస్ట్ వీడియోలో ఉంది అని చెప్పాను, గమనించగలరు, బట్ లేవు. మరి ఇక్కడ ఈ 0 డెసిమల్స్లో ఎందుకు వచ్చాయని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంది. ఇది నార్మలైజేషన్ వల్ల ఇలా వస్తుందండి. నార్మలైజేషనే దీనికి ప్రధాన కారణం, ఓకే. ఎస్సీ వారికి 62 మార్కులకు జాబ్ వచ్చిందండి. లోయెస్ట్ కట్ ఆఫ్ 60.38 వరకు కట్ ఆఫ్ అయిపోయింది. అంతకంటే కింద మార్కులు వచ్చిన వరకు రాలేదు. కాబట్టి మనం కనుక 65 స్కోర్ చేస్తే జాబ్ రావచ్చు, ఓకే. 65 అబోవ్. నెక్స్ట్ ఎస్టీ చూసినట్లయితే 63 హైయెస్ట్, కట్ ఆఫ్ 59. చిత్తూరు జిల్లా ఓపెన్ కాంపిటీషన్ 71 హైయెస్ట్ అండి, కట్ ఆఫ్ వచ్చేసి 62 కట్ ఆఫ్ అయిపోయింది ఓపెన్లో. బ్లైండ్నెస్ ఉన్న వారికి 39, ఆల్మోస్ట్ 40 మార్కులకు జాబ్ వచ్చింది. హియరింగ్ ఇంపేర్డ్ వారికి 56 మార్కులకు జాబ్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వారికి 63, ఓకేనా, 63 హైయెస్ట్, కట్ ఆఫ్ 62. బీసీఏ చూసినట్లయితే 62 హైయెస్ట్ అండి, 60 మార్కులతో కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీ చూసినట్లయితే 62 మార్కులు అండి, హైయెస్ట్. లోయెస్ట్ కట్ ఆఫ్ 57. బీసీఏ 62 అండి, 52 బీసీఏ. బీసీడీ 62 హైయెస్ట్, 59 కట్ ఆఫ్. బీసీఈ చూసినట్లయితే 62 హైయెస్ట్, 54 కట్ ఆఫ్. ఎస్సీకి 62 మార్కులకు జాబ్ వచ్చిందండి, లోయెస్ట్ 60 మార్కులు. ఎస్టీ చూసినట్లయితే 60 మార్కులు హైయెస్ట్ అండి, లోయెస్ట్ 57గా చెప్పుకోవచ్చు. ఈస్ట్ గోదావరి చూసినట్లయితే ఓపెన్ కేటగిరీ 71 హైయెస్ట్ అండి, ఓకేనా, 63 కట్ ఆఫ్ అయిపోయింది. బ్లైండ్నెస్ ఉన్న వారికి 57, సో అదొకటే ఉంది, అంతవరకే కట్ ఆఫ్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ 68 హైయెస్ట్ అండి, లోయెస్ట్ కట్ ఆఫ్ 60. బీసీఏ 66, 62 లోయెస్ట్. బీసీబీ చూసినట్లయితే 67 హైయెస్ట్ అండి, 61 కట్ ఆఫ్. బీసీసీ ఒక పోస్ట్ మాత్రమే ఉండేదండి లాస్ట్ టైము, 58 కట్ ఆఫ్. బీసీడీ 60 మార్కులు. బీసీఈ 56 మార్కులు. ఎస్సీ వారికి చూసినట్లయితే హైయెస్ట్ 66 మార్కులు, కట్ ఆఫ్ 57కే కట్ ఆఫ్ అయిపోయింది ఇక్కడ. ఎస్టీ వారికి 54 హైయెస్ట్, లోయెస్ట్ 54 సేమ్. గుంటూరు డిస్టిక్ చూసినట్లయితే ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో 72 హైయెస్ట్ అండి. లోయెస్ట్ చూసినట్లయితే మనకి
63 అండి లోయెస్ట్ ఓపెన్ కేటగిరీ ఇదంతా. సో లోకోమోటర్ డిజబిలిటీ ఉన్న వారికి 60 మార్కులకు జాబ్ వచ్చింది. బ్లైండ్నెస్ ఉన్న వారికి 47.84 స్కోర్కి జాబ్ వచ్చింది. హియరింగ్ ఇంపేర్డ్ ఉన్న వారికి 55 మార్కులకు జాబ్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వారికి చూసినట్లయితే 66 మార్కులు హైయెస్ట్, లోయెస్ట్ 62. బీసీఏ 64 హైయెస్ట్ అండి, కట్ ఆఫ్ వచ్చేసి 59 కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీ చూసినట్లయితే 66 హైయెస్ట్, లోయెస్ట్ 60. బీసీఏ 57, బీసీడీ 66 హైయెస్ట్, లోయెస్ట్ 54. బీసీఈ 65 మార్కులు అండి, లోయెస్ట్ 59. ఎస్సీ వచ్చేసి 66 మార్కులు హైయెస్ట్ మార్కులు అండి, కట్ ఆఫ్ వచ్చేసి 60. ఎస్టీ వరకు చూసినట్లయితే 66 హైయెస్ట్, లోయెస్ట్ 52. ఓకే, ఇక కడప జిల్లా చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో 71 హైయెస్ట్ మార్కులు అండి. సో కట్ ఆఫ్ 64 కట్ ఆఫ్ అయిపోయింది ఓపెన్ కేటగిరీలో. ఇక రిజర్వేషన్ పరంగా చూసినట్లయితే బ్లైండ్నెస్ ఉన్న వారికి 40 మార్కులు, ఈడబ్ల్యూఎస్ వారికి 66 హైయెస్ట్, 63 లోయెస్ట్. బీసీఏ వారికి 59 మార్కులకు వచ్చింది, ఆల్మోస్ట్ 60. బీసీబీ 66 హైయెస్ట్, 57 లోయెస్ట్ కట్ ఆఫ్. బీసీసీ 58 మార్కులకు, బీసీడీ 60 మార్కులకు, హైయెస్ట్ 52 కట్ ఆఫ్. ఎస్సీ వచ్చేసి 62 హైయెస్ట్, లోయెస్ట్ 58. ఎస్టీ 59 హైయెస్ట్ అండి, 47 కట్ ఆఫ్ అయిపోయింది. కృష్ణా డిస్ట్రిక్ట్ ఓపెన్ కేటగిరీలో 74 మార్కుల హైయెస్ట్ అండి, 74 మార్కుల హైయెస్ట్, లోయెస్ట్ చూసినట్లయితే 62. లోకోమోటర్ డిజేబిలిటీ ఉన్న వారికి 60 మార్కులకే జాబ్ వచ్చిందండి, 60.61. ఈడబ్ల్యూఎస్ వారికి 67 హైయెస్ట్, కట్ ఆఫ్ 64. బీసీఏ 65 హైయెస్ట్, 60 కట్ ఆఫ్. బీసీబీ చూసినట్లయితే 66 మార్కులు హైయెస్ట్ అండి, మరి కట్ ఆఫ్ 59 కట్ ఆఫ్ అయిపోయింది. బీసీడీ 65 మార్కులు హైయెస్ట్ అండి, లోయెస్ట్ 64 కట్ ఆఫ్ అయిపోయింది. బీసీఈ చూసినట్లయితే 66 హైయెస్ట్ అండి, 65 కట్ ఆఫ్ అయింది. ఎస్సీ కేటగిరీ వారికి 65 హైయెస్ట్ మార్కులు, 59 కట్ ఆఫ్ అయిపోయింది. ఎస్టీ వాళ్ళకి 69 హైయెస్ట్ అండి, 63 హైయెస్ట్, 54 కట్ ఆఫ్ అయిపోయింది. ఇక కర్నూలు జిల్లా వారిది చూసినట్లయితే ఓపెన్ కేటగిరీలో 70 హైయెస్ట్ అండి, 70, లోయెస్ట్ 63 కట్ ఆఫ్ అయిపోయింది ఓపెన్ కేటగిరీ. ఇక రిజర్వేషన్లో 41 బ్లైండ్నెస్ ఉన్న వారికి, ఈడబ్ల్యూఎస్ వారికి 66 హైయెస్ట్, 58కి కట్ ఆఫ్ అయిపోయింది. బీసీఏ చూసినట్లయితే మనము 65 కట్ ఆఫ్ అయిపోయింది. బీసీబీ 67 మార్కులు, లోయెస్ట్ కట్ ఆఫ్ 61. బీసీసీ 64 కట్ ఆఫ్ అయిపోయింది. బీసీడీ 60 మార్కులు, బీసీఈ 56 మార్కులు, ఎస్సీ హైయెస్ట్ వచ్చేసి 65 అండి, లోయెస్ట్ కట్ ఆఫ్ 56. ఎస్టీ వచ్చేసి 60 హైయెస్ట్, లోయెస్ట్ 55 కట్ ఆఫ్. నెల్లూరు జిల్లా ఓపెన్ కేటగిరీ చూసినట్లయితే 71 మార్కులు హైయెస్ట్ అండి, కట్ ఆఫ్ 63 కట్ ఆఫ్ అయిపోయింది ఓపెన్ కేటగిరీ. ఇక రిజర్వేషన్ పరంగా బ్లైండ్నెస్ ఉన్న వారికి ఆర్ లో విజన్ ఉన్న వారికి 40 మార్కులకు కట్ ఆఫ్ అయిపోయిందండి. ఈడబ్ల్యూఎస్ 66 మార్కులు హైయెస్ట్, లోయెస్ట్ 60. బీసీఏ 2 పోస్టులు ఉన్నాయి, 66 హైయెస్ట్, లోయెస్ట్ 61. బీసీబీ 67 కట్ ఆఫ్. బీసీసీ 51. బీసీఈ ఎంత అండి, 58. ఎస్సీ వారికి హైయెస్ట్ 67, కట్ ఆఫ్ 54. ఎస్టీ వారికి 60కి కట్ ఆఫ్ అయిపోయింది. ప్రకాశం డిస్ట్రిక్ట్ ఓపెన్ కేటగిరీ చూసినట్లయితే 70 హైయెస్ట్ అండి, సో కట్ ఆఫ్ 57 కట్ ఆఫ్ అయిపోయింది. ఈడబ్ల్యూఎస్ చూసినట్లయితే 66 మార్కులు హైయెస్ట్, లోయెస్ట్ 63. ఓకే, బ్లైండ్నెస్ ఉన్న వారికి 47. బీసీఏ 65 హైయెస్ట్, లోయెస్ట్ 57. బీసీబీ 63 హైయెస్ట్, 63 మళ్ళీ లోయెస్ట్ కట్ ఆఫ్గా ఉండిపోయింది. బీసీడీ 64 హైయెస్ట్, సేమ్ 64కే మళ్ళీ వచ్చింది, 64.35. ఎస్సీ కేటగిరీ చూసినట్లయితే 66 హైయెస్ట్, 63 కట్ ఆఫ్. ఎస్టీ 60 మార్కులు కట్ ఆఫ్ అయిపోయింది. శ్రీకాకుళం జిల్లా చూసినట్లయితే 73 హైయెస్ట్ మార్కులు అండి ఓపెన్ కేటగిరీలో, మరి కట్ ఆఫ్ 62 కట్ ఆఫ్ అయిపోయింది. హియరింగ్ ఇంపేర్డ్ వారికి 58. ఈడబ్ల్యూఎస్ వారికి 67 హైయెస్ట్, 53 కట్ ఆఫ్. బ్లైండ్నెస్ ఉన్న వారికి 47. బీసీఏ 66 హైయెస్ట్, 62 లోయెస్ట్. బీసీబీ 67 మార్కులకు జాబ్ వచ్చింది, హైయెస్ట్, 61 కట్ ఆఫ్. బీసీసీ చూసినట్లయితే 60 మార్కులు అండి. బీసీడీ 67 మార్కులు, లోయెస్ట్ 62. బీసీఈ 66 మార్కులు హైయెస్ట్, 43 లోయెస్ట్ అండి, తక్కువ ఉంది ఇక్కడ కొంచెం. ఎస్సీ కేటగిరీ వారికి 67 హైయెస్ట్ అండి, లోయెస్ట్ 54. ఎస్టీ కేటగిరీ 59 హైయెస్ట్ మార్కులు వచ్చాయండి, 54 కట్ ఆఫ్ అయిపోయింది. ఇక విశాఖపట్నం చూసినట్లయితే హైయెస్ట్ మార్కులు చూడండి ఫ్రెండ్స్, 75 మార్కులు ఓపెన్ కేటగిరీ ఇది. మరి ఎక్కడికి కట్ ఆఫ్ అయిపోయింది, 68 మార్కులే కట్ ఆఫ్ అయిపోయింది, 65 మార్కులే కట్ ఆఫ్ అయిపోయింది. హియరింగ్ ఇంపేర్డ్ వారికి 44కి వచ్చింది, బ్లైండ్నెస్ ఉన్న వారికి 52కి వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వారికి 66 మార్కులు హైయెస్ట్, లోయెస్ట్ 56. బీసీఏ
63 హైయెస్ట్, 58 లోయెస్ట్ మార్కులకు జాబ్ వచ్చింది. బీసీ బి కేటగిరీ 66 మార్కులు హైయెస్ట్, 56కు కట్ ఆఫ్ అయిపోయింది. బీసీసీ 58 మార్కులకు జాబ్ వచ్చిందండి. బీసీఈ 66 మార్కులు హైయెస్ట్, లోయెస్ట్ 48. ఎస్సీ వారికి చూసినట్లయితే 64 హైయెస్ట్, లోయెస్ట్ కట్ ఆఫ్ 58. ఎస్టీ కేటగిరీ వారికి 57 హైయెస్ట్, 53 లోయెస్ట్. ఇక విజయనగరం జిల్లా చూసినట్లయితే హైయెస్ట్ ఎంత అండి? 69 అండి. ఇక్కడ హైయెస్ట్ 69 ఓపెన్ కేటగిరీకి, లోయెస్ట్ కట్ ఆఫ్ 64. ఇక బ్లైండ్నెస్ ఉన్న వారికి 47కు జాబ్ వచ్చిందండి. ఈడబ్ల్యూఎస్ ఉన్న వారికి 61. బీసీఏ 66 మార్కులకు జాబ్ వచ్చింది. బీసీబీ 63 మార్కులకు జాబ్ వచ్చింది. బీసీసీ 49కి వచ్చిందండి. బీసీడీ 63, బీసీఈ 51. ఎస్సీ వారికి 66 హైయెస్ట్, లోయెస్ట్ 56. ఎస్టీ చూసినట్లయితే 57 హైయెస్ట్, 52 కట్ ఆఫ్ అయిపోయింది. ఇక వెస్ట్ గోదావరి చూసినట్లయితే 75 మార్కులు హైయెస్ట్ అండి. కాంపిటీషన్ హెవీగా ఉంటుంది ఇక్కడ విశాఖపట్నం వెస్ట్ గోదావరిలో. 75 హైయెస్ట్, కట్ ఆఫ్ 68 లోయెస్ట్. బ్లైండ్నెస్ ఉన్న వారికి 52 మార్కులకు జాబ్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ వారికి 54, బీసీఏ 58 అండ్ బీసీసీ 61 మార్కులకు వచ్చింది. ఎస్సీ వారికి 65 హైయెస్ట్, లోయెస్ట్ 59. ఎస్టీ చూసినట్లయితే 54 మార్కులకు జాబ్ వచ్చింది. సో గైస్, ఇది కంప్లీట్గా అన్ని జిల్లాల వారికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ మార్కులు అండి. సో ఈ మార్కులు వస్తే మీకు జాబ్ వచ్చినట్లే ఈసారి కూడా. ఓకేనా, బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఉంది. మన యాప్లో స్టార్ట్ చేసినటువంటి న్యూ బ్యాచ్ కోర్స్ అయితే ఇంకా అందుబాటులో ఉంది. వెంటనే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.